హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సురేష్ నాయక్. నేను ఈరోజు ఒక విషయం మీద నేను మాట్లాడదలుచుకున్నా. అదేంటంటే, నిన్న సుమారు 10వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంటు. సింగర్ మంగ్లీ తన బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని, గంజాయి తీసుకున్నారని, అందులో సుమారు ఒక 9 మందికి పాజిటివ్ వచ్చిందని, ఇట్లాంటి న్యూస్ మొత్తం నిన్న 11వ తేదీన మొత్తం చాలా వరకు స్ప్రెడ్ అయింది. అయితే కనీస అవగాహన లేకుండా యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా కూడా, ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎటువంటి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా పడితే అట్లా వాళ్ళని ట్రోల్ చేస్తూ ఇవాళ పోలీసులు రాసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ చూసినా కూడా, లేకపోతే రిమాండ్ రిపోర్ట్ అయితే ఉంది కదా, వాళ్ళు అక్కడ ఏమేమి స్వీకరించారు, ఏమేమి చేశారు అనే ప్రతి ఒక్క రిపోర్ట్ అక్కడ నుంచి ఆ ఎస్ఐ శిరీష ఎవరైతే ఉన్నారో ఆమె కంప్లైంట్ మేరకు అవన్నీ చూస్తే కనుక అందులో ఏం దొరికినట్టుంది. కొన్ని లోకల్ బ్రాండ్స్ అయితే బీర్లు లాంటివి ఏమైనా ఖాళీ బాటిల్స్ దొరికాయి, కొన్ని ఫుల్ బాటిల్స్ దొరికాయి అని చెప్పేసి అన్నారు. అక్కడ ఫారెన్ నుంచి తీసుకొచ్చిన మద్యం దొరికిందని చెప్పేసి ఆమె ఎక్కడ రాయాలి, మెన్షన్ చేయలే. ఇంకోటి ఏంటంటే, అక్కడ సుమారు ఎంతమంది 9 మందికి పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిందని చెప్పేసి బయట సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ తీసుకున్నారు 9 మంది, ఎక్కడ చూపిస్తారు మీరు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో? ఈ విధంగా ఎందుకు అంతగానో దిగజారిపోయేది అర్థం కావట్లేదు. అక్కడ ఒక పర్సన్ సంథింగ్ రెడ్డి, ఆయన మంగ్లీ కెరీర్కి ఆయన లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఆయనకి ఏదో పాజిటివ్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అది కూడా గంజాయి కేసులో అని చెప్పేసి అంటున్నారు. అది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని అంటున్నారు. తను ఎప్పుడు తీసుకుంటున్నావు, గతంలో ఎప్పుడో తీసుకున్నట్టున్నాడు, దానివల్ల అది పాజిటివ్ వచ్చిందని చెప్పేసి అదే పోలీసులు నిర్ధారించడం జరిగింది. దీనికి మంగ్లీ దొరికింది, మంగ్లీ అది, మంగ్లీ ఇది అని చెప్పేసి ఒక ఆడపిల్ల కెరీర్ కదా, అందులోనూ మా కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా సినిమా ఫీల్డ్లో. కానీ ఇవాళ మా బంజారా కమ్యూనిటీ నుంచి ఒక అమ్మాయి ఈ స్థాయికి రావడం అంటే ఏంది అసలు? ఇంతవరకు వచ్చింది కాబట్టి తనని ఏ విధంగా అనగదొక్కాలి, ఫీల్డ్ పరంగా తొక్కాలి అని చెప్పేసి ఏమన్నా కుట్ర కట్టుకున్నారా, ఎట్లా, ఏంది? అసలు పెద్ద పెద్ద హీరోలు, రాజకీయ పార్టీ నాయకులు, సెలబ్రిటీలు అవన్నీ వాళ్ళందరూ చేస్తూ వాళ్ళ కనీసం గేట్ కూడా టచ్ చేయరు కదా. వాస్తవానికి ఆమె చేసింది తప్పే కావచ్చు. దానికి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసి, వాస్తవంగా అక్కడ మా తల్లిదండ్రులు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, వాళ్ళ ముందు మేము ఏ విధంగా మేము డ్రగ్స్ తీసుకోగలం, మేము ఏ విధంగా చేయగలము. తను ఏం చెప్పిందంటే, మాకు ఈ పర్మిషన్స్ ఉంటాయి, ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో జరుగుతూ ఉంటాయి, అవన్నిటికీ ఇప్పుడు కాపలా ఉంటున్నారు పోలీసు వాళ్ళను. డీజేలు పెడుతున్నారు బయట, రాత్రి 2 గంటలకు 3 గంటలకు స్టార్ట్ అవుతున్న డీజేలు. మరి దానికి ఏమని వాళ్ళు ఇవాళ మంగ్లీ విషయంలో ఎందుకు ఇంతగానం పర్టికులర్గా చూస్తున్నారంటే, మా వర్గానికి చెందినట్టు సినీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఇవాళ మీరు అక్కడ కూడా రాకుండా చేయాలని చెప్పేసి ఇది కుట్ర జరుగుతుందని నేను భావిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, తను బహిరంగంగా క్షమాపణ చెప్పింది. నాకు తెలీదు ఈ పర్మిషన్స్ ఉన్నాయి, ఈ డ్రింకింగ్కి, ఈ లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలి, రాత్రి 2 గంటల వరకు 3 గంటల కంటే ఇది ఇక్కడ దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి, డీజేకి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం నాకు తెలియదు అని చెప్పేసి ఆమె చెప్తుంది. తన తప్పు తను తెలుసుకుంది. దాని తర్వాత కూడా ఇప్పుడు మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోకుండా, మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ స్వీకరించకుండా అది చేశారు, ఇది చేశారు, మంగ్లీ అక్కడ దొరికింది, ఇక్కడ దొరికింది, ఏంది కామెంట్లు ఏంది అసలు? మీ రేటింగ్స్ కోసం, మీ రైటింగ్స్ కోసం, మీ యొక్క ఛానల్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పక్కోళ్ళ జీవితాలు నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు మీకు? నేను చెప్తున్నా, ఈరోజు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫేక్ న్యూస్ను ఇచ్చేసారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మా లంబాడి బంజారా కమ్యూనిటీ ఎప్పుడు కూడా మేము తప్పు చేస్తే మేము ఎవరిని క్షమించాము, మేము కూడా ఎవరిని వెనుకొసుకురాము. మేము చెప్తున్నాం కదా, తను చేసింది తప్పే, సో అండ్ సో తప్పు. కానీ ఇలా తను చేసిన దానికన్నా మీరు దాన్ని చేయని దానికి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. తను సరే పర్మిషన్ తీసుకోలే, అది తప్పు.
రాత్రి 2 గంటల వరకు మద్యం తాగించి ఇక్కడ డీజేలు పెట్టడం అది తప్పు. అది అంగీకరిస్తున్నప్పుడు మీరు డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్స్లో 9 మంది పాజిటివ్ వచ్చింది, మంగ్లీకి పాజిటివ్ వచ్చింది, మంగ్లీ మీద కేసెస్ అయింది, నేను సహకరిస్తా అని చెప్పేసి కూడా ఆమె అన్నది. అట్లాంటిది ఈ విధంగా ప్రచారం చేయడం ఎంతవరకు అసలు మీకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏమైనా సరే మా బంజారా ఆడబిడ్డకు మా బంజారా కమ్యూనిటీ ఎప్పుడు తోడే ఉంటుంది. ఆమెకు అండగా ఆమెకు మద్దతుగా అయితే మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఆమెతో పాటు మేము నిలబడతాము. మేము ఆ స్థాయిలో రావడానికి గల కారణం కూడా ఆమె ఎంతో కృషి పట్టుదల అనేది ఉంటుంది. ఎంతోమంది సపోర్ట్ చేస్తారు కానీ తను ఆ స్థాయికి రాకపోవచ్చు. అట్లాంటిది తను ఈ స్థితిలో ఉన్న ఒక అమ్మాయి స్త్రీ ఎవరికైనా మనం గౌరవిస్తాం మనము. అట్లాంటిది ఈరోజు ఇష్టానుసారంగా మీరు మీ యొక్క ఛానల్లో రాసుకొని పోతూ ఉంటే తను ఏ విధంగా తను తీసుకోవాలి దీన్ని చెప్పండి. తప్పు అయింది అని చెప్పేసి కూడా యాక్సెప్ట్ చేసింది, పర్మిషన్ తీసుకోలే అని చెప్పేసి కూడా చెప్పింది. అక్కడ పోలీసు వాళ్ళతో ఏదో దురుసుగా ప్రవర్తిస్తుందని చెప్పేసి అవన్నీ కూడా చెప్తున్నారు మీడియాలో, ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్స్ మీడియాలో కానీ లేక సోషల్ మీడియాస్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో అన్నిట్లో హైలైట్ చేస్తూ ఉన్నారు.